బెంగళూరు సిటీ శివారులోని ఓ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో రచ్చలేపుతోంది. ఈ రేవ్ పార్టీకి తెలుగు రాష్ట్రాల యువతీ యువకులు భారీగా వచ్చారు. కొందరు లగ్జరీ కార్స్ తో వెళ్తే మరికొందరు విమానాల్లో బెంగళూరుకి వెళ్లారు. ఈ రేవ్ పార్టీలో వీవీఐపీలు, సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నట్టు బెంగళూరు పోలీసుల విచారణలో తేలింది. బర్త్డే సెలబ్రేషన్స్ పేరుతో హైదరాబాద్ కు చెందిన వ్యక్తి ఈ పార్టీ అరేంజ్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఓవర్ టైం పార్టీ జరిపారు. పైగా డ్రగ్స్, కొకైన్ విపరీతంగా వాడినట్టుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి నార్కోటిక్ అధికారులు చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుగుతోందని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కి సమాచారం అందడంతో వెంటనే అలర్ట్ అయ్యి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ ఫామ్ హౌస్ లో తెల్లవారుజామున 3 గంటల వరకు పార్టీలో జోగుతున్న యువకులను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తనిఖీలో డ్రగ్స్ కూడా పట్టుబట్టడంతో సంచలనంగా మారింది. రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ హైదరాబాద్ కు చెందిన వ్యక్తి పేరుపై ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. మరోవైపు ఫామ్ హౌస్ ముందు అన్ని లగ్జరీ కార్సే ఉన్నాయి. వాటిలో ఓ బెంజ్ కారు కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఆ కారుపై ఏపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో ఉన్న స్టిక్కర్ కనిపించింది. అయితే ఆ కారుకు తనకు ఎలాంటి సంబంధం లేదని కాకాని ప్రకటించారు. కారు మీద ఏ స్టిక్కర్ ఉందో కూడా తాను చూడలేదన్నారు. అయినా తనకు సంబంధం లేని విషయాలపై స్పందించనంటూ క్లారిటీ ఇచ్చారు. ఇటు రేవ్ పార్టీలో పాల్గొన్న ఆ సినీ ప్రముఖులు ఎవరన్న విషయం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే కన్నడ మీడియాలో మాత్రం నటి హేమ పేరు సర్క్యులేట్ అవుతోంది. కానీ ఆమె రేవ్ పార్టీతో తనకెలాంటి సంబంధం లేదంటున్నారు. తాను హైదరాబాద్లోనే ఉన్నానని చెబుతున్నారు నటి హేమ. ఇక ఇదిలా ఉంటే బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడిన కారుతో తనకెలాంటి సంబంధం లేదని మంత్రి కాకాని వ్యక్తిగత సహాయకుడు శంకరయ్య అంటున్నారు. కారుపై దొరికిన స్టిక్కర్ గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతోందని, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలంటూ ఎస్పీని కోరినట్టుగా శంకరయ్య తెలిపారు. బెంగళూరు రేవ్ పార్టీలో చాలా ట్విస్టులు కనిపిస్తున్నాయి. రేవ్ పార్టీలో పాల్గొన్న వారిని పేర్కొంటూ బెంగళూరు పోలీసులు కొన్ని ఫొటోస్ రిలీజ్ చేశారు. వాటిలో సినీ నటి హేమ ఫోటో కూడా ఉంది. అయితే తాను అసలు రేవ్ పార్టీకే వెళ్లలేదని, హైదరాబాద్లోనే ఉన్నానని హేమ చెబుతున్నారు. కానీ బెంగళూరు పోలీసులు విడుదల చేసిన ఫోటోలోనూ తాను హైదరాబాద్లోనే ఉన్నానంటూ మీడియాకి పంపిన వీడియోలోనూ నటి హేమ ఒకే డ్రెస్ లో కనిపించడం విశేషం. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు.